సో మనం నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసాం కదా పవర్ వ్యూ. ఓకే, సో పవర్ వ్యూ వచ్చేసరికి విజువలేషన్స్, అంటే మన విజువలేషన్స్ క్రియేట్ చేయడానికి పవర్ వ్యూ మాడ్యూల్ యూజ్ చేస్తాం అనమాట. సో అందులో మనం నిన్న చూసాం పవర్ వ్యూ మాడ్యూల్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూసాం. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉన్నాయి. విజువలేషన్స్ పెయిన్, ఫిల్టర్స్ పెయిన్, ఇట్లా చూసారు కదా. సో ఇక్కడ మనకి పవర్ వ్యూ రిబ్బన్ పైన సో ఇక్కడ వచ్చేసరికేమో ఫీల్డ్స్ పెయిన్, మనం ఏదైతే టేబుల్స్ లోడ్ చేసామో ఆ టేబుల్స్ యొక్క కాలం నేమ్స్ అని ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ విజువలేషన్స్ పెయిన్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ ఇక్కడ ఉంటాయి. ఫిల్టర్స్ పెయిన్, సో నేను మనం చూసాం కదా ఫిల్టర్స్ పెయిన్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఫిల్టర్స్ పెయిన్ తర్వాత ఈ సెంటర్ లో ఉండేది రిపోర్ట్ క్యాన్వాస్ అనమాట. రిపోర్ట్ క్యాన్వాస్ పైన ఉండేది పవర్ వ్యూ రిబ్బన్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ యూజ్ చేసేసుకుని మనం విజువల్స్ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇటు సైడ్ ఉండేది మనకి వ్యూస్ అనమాట. సో ఇదేమో మోడల్ వ్యూ, ఇదేమో డేటా వ్యూ, ఇది వచ్చేసరికేమో పవర్ వ్యూ, రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి. సో కింద మనం యాడ్ చేసుకోవచ్చు పేజెస్, మల్టిపుల్ పేజెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏంటంటే మనకి సో మనం ఏదైతే ఒక విజువల్ సెలెక్ట్ చేసుకుంటామో దీన్ని టైల్ అంటాం అనమాట. సో ఈ మధ్యలో ఉండే పేజెస్ రిపోర్ట్ క్యాన్వాస్ అంటాం. సో ఇక్కడ మనం రిపోర్ట్స్ బిల్డ్ చేస్తాం రిపోర్ట్ క్యాన్వాస్ సెక్షన్ లో. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఒక విజువల్ సెలెక్ట్ చేసుకుంటే స్క్వేర్ బాక్స్ లో వచ్చింది కదా, సో దీన్ని మనం టైల్ అంటాం. ఓకే, సో మనం ఈ టైల్ కి కనుక డేటా లోడ్ చేస్తే సో దాన్ని ఏమంటాం అంటే ఒక సింగిల్ విజువల్ అంటాం అనమాట. ఒక విజువల్, ఇది ఒక విజువల్ డేటా లోడ్ చేసిన తర్వాత ఇట్లా కాంబినేషన్ ఆఫ్ విజువల్స్ అన్నింటినీ ఒక పేజ్ లో ఉంటే దాన్ని ఒక పేజ్ అంటాం అనమాట. సో పేజ్ అంటే కాంబినేషన్ ఆఫ్ విజువల్స్ అనమాట. ఇట్లా కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ పేజెస్, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ పేజెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి రిపోర్ట్. సో మొత్తం కలిపి ఒక రిపోర్ట్ అంటాం, అన్ని పేజెస్ అన్ని కలిపి. ఓకే రైట్, అంటే మనకి ఇట్లా చూస్తే మీరు హైరార్కీ లాగా చూసారనుకోండి. సో మనం ఒక హైరార్కీ లాగా చూస్తే సో ఫస్ట్ టైం మనకి విజువల్ ఉంటుంది, అంటే సింగిల్ విజువల్ ఉంటుంది, తర్వాత పేజ్, తర్వాత రిపోర్ట్. విజువల్ అంటే సింగిల్ విజువల్, ఒక సింగిల్ విజువల్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ విజువల్ వచ్చేసరికి పేజ్, కాంబినేషన్ ఆఫ్ పేజ్ వచ్చేసరికి రిపోర్ట్ అనమాట. ఓకే, సో అది చూసాం మనం. తర్వాత నేను చూసాం అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్. సో మనకి బిఐ టూల్స్ యొక్క స్పెషల్ ఫీచర్ ఏంటంటే విజువల్స్ అనేవి ఇంటరాక్టివ్ అనమాట. సో ఆల్ విజువల్స్ ఆర్ ఇంటరాక్టివ్ టు ఈచ్ అదర్. అంటే మనం ఏదైనా ఒక విజువల్ లో ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ అనేది మిగతా విజువల్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉన్నాయి పవర్ బిఐలో. ఒకటోసరికి హైలైట్, అంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే రీజన్ సౌత్ సెలెక్ట్ చేశారనుకోండి, మిగతా విజువల్స్ అన్నిటిలో సౌత్ రీజన్ డేటా హైలైట్ అవుద్ది, జస్ట్ హైలైట్ అవుద్ది అనమాట అది. ఓకే, అది హైలైట్ ఇంటరాక్షన్. సెకండ్ టైప్ వచ్చేసరికి ఫిల్టర్ ఇంటరాక్షన్. మీరు ఇక్కడ సౌత్ రీజన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక విజువల్ లో మిగతా విజువల్స్ అన్నిటిలో సౌత్ రీజన్ డేటా మాత్రమే ఫిల్టర్ అయి మీకు కనిపిస్తుంది. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి నన్, అంటే మీకు ఏమీ ఇంపాక్ట్ ఉండదు అనమాట, అంటే ఇంటరాక్షన్ ఏమి ఉండదు. మీరు ఇక్కడ ఏం సెలెక్ట్ చేసినా కానీ మిగతా విజువల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అనమాట. సో ఇది మనకి 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్, అది మనం చూసాం నిన్న. ఓకే, సో హైలైట్, ఫిల్టర్, నన్, 3 టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ చూసాం. నెక్స్ట్ మనం నన్ను ఏం చూసాం అంటే ఫిల్టర్స్ చూసాం అనమాట. సో ఫిల్టర్స్ పెయిన్ లో మనకి ఉన్నాయి కదా. సో ఫిల్టర్స్ పెయిన్, ఇది ఫిల్టర్స్ పెయిన్ మనకి. సో ఫిల్టర్స్ పెయిన్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్స్ ఆన్ ఆల్ పేజెస్. రైట్, సో ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ అంటే మీరు ఓన్లీ ఆ విజువల్ మీద, ఆ విజువల్ లెవెల్లో మాత్రమే ఫిల్టర్ ఉంటుంది. సో మిగతా విజువల్స్ ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు ఫిల్టర్ అనేది. ఫిల్టర్స్ ఆన్ ఆల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్ అంటే సో మీరు అప్లై చేసిన ఫిల్టర్ అనేది ఆ పేజ్ మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, ఓన్లీ ఫర్ దట్ పేజ్. థర్డ్ వచ్చేసరికి ఫిల్టర్ ఆన్ ఆల్ పేజెస్, లేకపోతే ఫిల్టర్ ఆన్ రిపోర్ట్ అంటే మనకి కంప్లీట్ అన్ని పేజెస్ మీద ఫిల్టర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను మనం చూసాం ఎగ్జాంపుల్స్ ఇవి, ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్, ఫిల్టర్స్ ఆన్ దిస్ పేజ్, ఫిల్టర్స్ ఆన్ రిపోర్ట్ చూసాం నిన్న. ఓకే, సో ఈరోజు కొన్ని కాన్సెప్ట్స్ వద్దాం, రిమైనింగ్ కాన్సెప్ట్స్. సో కొన్ని విజువల్స్ క్రియేట్ చేద్దాం. సింపుల్ బార్ చార్ట్ తీసుకుంటున్నాను, డేటా లోడ్ చేయాలి కదా ఫస్ట్.
సో డేటా లోడ్ చేస్తున్నాను, శాంపుల్ సూపర్ స్టోర్ డేటా లోడ్ చేస్తాను. శాంపుల్ సూపర్ స్టోర్ డేటా ఆర్డర్స్ టేబుల్ లోడ్. సో డేటా లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ సేల్స్. ఓకే, డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా విజువల్ తీసుకుంటున్నాను. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నాను. డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ ఎవరు తీసుకున్నాం, డోనట్ చార్ట్ తీసుకుంటున్నాను. సో డోనట్ చార్ట్ లో రీజన్ వైజ్ సేల్స్ తీసుకున్నాం. ఓకే, చాలు. సో ఇప్పుడు చూడండి, మనం నన్ను చూసాం ఫిల్టర్స్ కాన్సెప్ట్. ఓకే, చూడండి ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్స్. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఓన్లీ ఈ విజువల్ లో మాత్రం సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ సెలెక్ట్ చేస్తే మీకు ఓన్లీ ఆ విజువల్ లో మాత్రం ఫిల్టర్ అవుతుంది డేటా, మిగతా విజువల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకే, ఇప్పుడు కేపీఐ తీసుకున్నాం అంటే సో మిగతా విజువల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు అనమాట. సో మనం ఇక్కడ ఫిల్టర్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఫిల్టర్స్ మనం వచ్చాం కదా. సో ఫిల్టర్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ మీరు సెలెక్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ కేటగిరీ సేల్స్ వచ్చాయి ఆటోమేటిక్ గా, ఎందుకంటే మీరు కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకున్నారు. కేటగిరీ సేల్స్ ఆటోమేటిక్ వచ్చాయి, మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫిల్టర్ లో 2 ఉంటాయి అన్నమాట. బేసిక్ ఫిల్టరింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, టాప్ ఎన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టరింగ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇందులో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రండి. సో సేల్స్ బై సబ్ కేటగిరీ ఉంది. నాకేం కావాలంటే ఓన్లీ టాప్ 5 సబ్ కేటగిరీస్ కావాలా, బేస్డ్ ఆన్ ద సేల్స్. అంటే సేల్స్ ఎక్కడైతే అంటే టాప్ 5 సేల్స్ ఉన్న సబ్ కేటగిరీస్ కావాలి, నాకు మొత్తం వద్దు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్, టాప్ ఎన్ 3 టైప్స్ ఉన్నాయి చూసారా. సో బేసిక్ ఫిల్టరింగ్ అంటే మన ఎక్సెల్ ఓపెన్ అవుతుంది చూసారా, అలా అనమాట. మనకి ఏదైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటాం. చైర్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చైర్స్ కావాలి, పేపర్ కావాలి, ఆ రెండే కావాలా. చూడండి ఇక్కడ ఆ రెండు మాత్రమే ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. ఫిల్టర్స్ ఆన్ దిస్ విజువల్ పెట్టారు కాబట్టి మిగతా విజువల్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, అందుకని మిగతా ఏమీ చేంజ్ అవ్వలేదు. టోటల్ సేల్స్ 2.30 మిలియన్ అంతే చూపిస్తుంది. ఓకే, సో మీకు బేసిక్ ఫిల్టరింగ్ అంటే సేమ్ ఎక్సెల్ లాగా ఉంటుంది అనమాట. మీకు ఏదైతే విజువల్ కావాలి, మీరు ఏదైతే డేటా మీరు చూద్దాం అనుకున్నారో ఆ డేటాని ఇక్కడ లిస్ట్ నుంచి మనకు లిస్ట్ కనిపిస్తుంది కదా, ఫిల్టర్ లిస్ట్, ఆ లిస్ట్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అది బేసిక్ ఫిల్టరింగ్, సింపుల్ ఫిల్టరింగ్ అనమాట. ఓకే, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తాం ఇక్కడ. సో అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి సేమ్ కంటైన్స్, మనకి ఎక్సెల్ ఉంటుంది ఆప్షన్స్, టెక్స్ట్ ఫిల్టర్స్ అనమాట. ఇప్పుడు ఇదంతా టెక్స్ట్ కాదు ఇది. సో కంటైన్స్ మనకి ఏముంటుంది, నాట్ కంటైన్స్, బిగిన్స్ విత్, ఎండ్స్ విత్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని ఉంటాయి అనమాట ఇందులో అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ లో. ఓకే, అదే చూడండి కంటైన్స్, ఇవన్నీ మనకు తెలుసు ఎక్సెల్ లో ఉన్న ఆప్షన్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి టాప్ ఎన్, ఇది మనకు కొత్త అనమాట ఇందులో. సో టాప్ ఎన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఇవ్వచ్చు అనమాట. టాప్ ఎన్ని కావాలి మీకు, టాప్ 5 ఐటమ్స్ కావాలన్నమాట. అంటే నాకు టాప్ 5 సబ్ కేటగిరీస్ కావాలా, బేస్డ్ ఆన్ దేని వాల్యూ, టాప్ 5 అని చెప్తున్నాం, బేస్డ్ ఆన్ ప్రాఫిట్, బేస్డ్ ఆన్ సేల్స్, బేస్డ్ ఆన్ డిస్కౌంట్. సో దేని బేస్ చేసుకుని మీకు టాప్ 5 కావాలి క్వశ్చన్. సో ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట, దేని బేస్ చేసుకుని, సేల్స్ బేస్ చేసుకుని ఇవ్వాలి. సో సేల్స్ ఫీల్డ్స్ ఇక్కడ డ్రాగ్ చేయండి, యాడ్ డేటా ఫీల్డ్స్ ఇయర్ అంటుంది కదా. సో సేల్స్ ఇక్కడ డ్రాగ్ చేశాను, అప్లై ఫిల్టర్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు చాలా సబ్ కేటగిరీస్ కనిపిస్తుంది. సో మోర్ దాన్ 10 కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓన్లీ నాకు టాప్ 5 కనిపించాలి బేస్డ్ ఆన్ ద సేల్స్. అప్లై ఫిల్టర్ కొడతాను చూడండి, ఓన్లీ టాప్ 5 కనిపిస్తుంది. టాప్ 5 సేల్స్ ఉన్న సబ్ కేటగిరీస్ ఇవి అని చెప్పేసి మీరు డిస్ప్లే చేయొచ్చు అనమాట. ఓకే,
అర్థమైంది కదా. సో మీరు క్లియర్ కావాలంటే ఫిల్టర్ క్లియర్ చేసుకోవచ్చు. టాప్ 5 మీరు చేంజ్ చేసుకోవచ్చు. 6 అనుకున్నారు అనుకోండి, అప్లై ఫిల్టర్ 6 వచ్చేస్తాయి మీకు ఇక్కడ. టాప్ 6 సబ్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద సేల్స్. నాకు సేల్స్ బేస్ చేసుకుని ప్రాఫిట్ బేస్ చేసుకుని కావాలంటే సేల్స్ తీసేసి ప్రాఫిట్ పెట్టేస్తాను. సో టాప్ 5 సబ్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్. ఇది సారీ డేటా ఫీల్డ్స్. సో బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ టాప్ 6 కేటగిరీస్, టాప్ 6 సబ్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్ ఇది. ఓకే, ఇలా మనం అప్లై చేసుకోవచ్చు ఫిల్టర్స్. సో మీకు ఫిల్టర్స్ అవసరం లేదు, తీసేద్దాం అనుకుంటే, క్లియర్ చేయాలనుకుంటే ఫిల్టర్ ఇక్కడ ఇది చూసారా ఎరేజర్ లాగా బటన్, సో దీని మీద క్లిక్ చేస్తే క్లియర్ ఫిల్టర్ అయింది అనమాట. సో ఫిల్టర్స్ అన్ని పోతాయి మనకి. సో అది మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టరింగ్ ఉన్నాయి. ఒకటేసరికి అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్, బేసిక్ ఫిల్టరింగ్, టాప్ అండ్ ఫిల్టరింగ్. ఓకే, అదే మీరు సేల్స్ తీసుకున్నారనుకోండి, సబ్ కేటగిరీ. ఓకే, సేల్స్. సేల్స్ ఓకే, మనకి చూడండి సేల్స్ అనేది నెంబర్ ఫీల్డ్ కాబట్టి మనకి ఏం వస్తున్నాయి ఆప్షన్స్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈ ఆప్షన్స్ వస్తాయి. మనకి సేల్స్ అనేది నెంబర్ ఫీల్డ్ కదా, సో అందుకని మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి సేల్స్ కి. టెక్స్ట్ కి అయితేనేమో బిగిన్స్ విత్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్, ఈ ఆప్షన్స్ వస్తాయి. నెంబర్ ఫీల్డ్ కాబట్టి ఈ ఆప్షన్స్ వస్తాయి. సో అర్థమైంది కదా. మనకి ఫిల్టర్స్ లో మనకి 3 టైప్స్ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్, టాప్ అండ్ ఫిల్టరింగ్, 3 అన్నమాట. సో మనకి డేటా టైప్ బేస్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ మారుతాయి. అది మనకి టెక్స్ట్ డేటా టైప్ అయితే బిగిన్స్ విత్, ఎండ్స్ విత్, కంటైన్స్ ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఒకవేళ మన కనుక నెంబర్ డేటా టైప్ అయితే మనకి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్స్ టు ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. అదే ఒకవేళ డేట్ డేటా టైప్ అయితే చూద్దామా, డేట్ డేటా టైప్ అయితే ఎలాంటి ఆప్షన్స్ వస్తాయి. సో సింపుల్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాను. సో ఆర్డర్ డేట్ తీసుకుంటాను ఇక్కడ, సేల్స్. ఓకే, చూడండి ఇక్కడ మీకు అదే డేట్ డేటా టైప్ అనుకోండి. చూడండి అక్కడ ఏం ఆప్షన్స్ వస్తున్నాయి డేట్ డేటా టైప్ అయితే. సో మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్ ఫిల్టరింగ్, టాప్ అండ్. ఓకే, సో బేసిక్ ఫిల్టరింగ్ వచ్చేసరికి ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం అనమాట. డేట్ ఏ డేట్న మీకు సేల్స్ కావాలని సెలెక్ట్ చేసుకోవడం అట్లా బేసిక్ ఫిల్టరింగ్ వచ్చేసరికి. అదే అడ్వాన్స్ ఫిల్టరింగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు నెంబర్ కాదు తీసుకుంటాం కదా. ఓకే, సో టాప్ అండ్ వచ్చేసరికి ఏమో మీరు ఇవ్వచ్చు అనమాట ఇక్కడ. సో ఇది నెంబర్ లాగా తీసుకుంటుంది కాబట్టి ఓకే. సో చూడండి ఇక్కడ మనకేమొస్తుందంటే డేటా టైప్ కాబట్టి మనకేమొస్తుందంటే ఇది వస్తాయి అనమాట. బిఫోర్ దిస్ డేట్, ఆఫ్టర్ దిస్ డేట్. సో ఈ మంత్ డేటా నాకు కావాలా, నెక్స్ట్ మంత్ డేటా నాకు కావాలి, అలాంటి ఆప్షన్స్ వస్తాయి ఫిల్టర్ లో మనకి డేటా టైప్ అయితే. ఓకే, సో ఇలా మనకి ఫిల్టరింగ్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఓన్లీ విజువల్ లో ఫిల్టర్ అవ్వాలా, లేకపోతే పేజ్ లెవెల్ లో ఫిల్టర్ అవ్వాలా, లేకపోతే కంప్లీట్ రిపోర్ట్ లెవెల్ లో ఫిల్టర్ అవ్వాలా, అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి 3 టైప్స్ ఆఫ్ ఫిల్టరింగ్స్ ఉన్నాయి. బేసిక్ ఫిల్టరింగ్, అడ్వాన్స్ ఫిల్టరింగ్, టాప్ అండ్ ఫిల్టరింగ్. సో మనకి డైరెక్ట్ గా మీకు వాల్యూ తెలుస్తుంటే బేసిక్ ఫిల్టరింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ డ్రాప్ డౌన్ నుంచి మనకి ఏదైతే కావాలో తీసుకుంటాం. అడ్వాన్స్ ఫిల్టరింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కంటైన్స్, బిగిన్స్ విత్, స్టార్ట్ విత్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ అనే ఆప్షన్స్ యూజ్ చేసుకొని చేసుకుంటాం. టాప్ 10 వచ్చేసరికి ఏంటంటే మనకి టాప్ 5 కావాలి, టాప్ 10 కావాలి, టాప్ 10 బేస్డ్ ఆన్ ద సేల్స్, టాప్ 10 బేస్డ్ ఆన్ ద ప్రాఫిట్. సో అలాంటి కండిషన్స్ మీకు కావాల్సినప్పుడు మనం టాప్ 10 లోకి వెళ్తాం ఫిల్టరింగ్. ఓకే, రైట్. సో ఇది మన కంప్లీట్ ఫిల్టర్స్ గురించి. ఓకే కదా, ఫిల్టర్స్ పెయిన్ గురించి కంప్లీట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే సో హైరార్కీస్ అండ్ డ్రిల్ డౌన్ అన్నమాట. హైరార్కీ అంటే ఏమన్నా మీకు డెఫినేషన్ ఐడియా ఉందా? హైరార్కీ అంటే ఏంటి? హైరార్కీ విన్నారా పేరు హైరార్కీ అనేది? సో మీకు తెలిసింది ఏమన్నా ఉందా హైరార్కీస్ గురించి? హైరార్కీ అంటే అసలు మామూలు డెఫినేషన్, నార్మల్ డెఫినేషన్ మనం కంపెనీస్ లో ఇచ్చేస్తాం. అన్ని కంపెనీస్ లో ఉంటుంది.
హైరార్కీ ఇది రిలేషన్ అన్నమాట. సపోజ్ కేటలాగ్ దాని తర్వాత వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మేనేజర్ దాని తర్వాత కరెక్ట్ ఎగ్జాక్ట్గా అంతే ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అనమాట. హైరార్కీ అంటే ఏంటంటే సో మన ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక డెసిగ్నేషన్ ఫర్ ఎగ్జాంపుల్ డెసిగ్నేషన్ హైరార్కీ తీసుకున్నాం అనుకోండి. సో మన పై లెవెల్‌లో తీసుకుంటే ఫస్ట్ కేటలాగర్ ఉంటారు. అంతే కదా! తర్వాత క్యూసీ ఉంటాడు. తర్వాత టీమ్ లీడ్ ఉంటారు. తర్వాత మేనేజర్ ఉంటారు. ఓకే. అట్లా ఇప్పుడు ఎనీ కంపెనీ మీరు డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉంటాడు. ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తర్వాత ప్రమోషన్ ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతాడు. తర్వాత ప్రమోషన్ ఆయన సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతాడు. తర్వాత టీమ్ లీడ్. తర్వాత మేనేజర్. తర్వాత డెలివరీ మేనేజర్. సో ఇలా మనకి డెసిగ్నేషన్ హైరార్కీస్ ఉంటాయి ప్రతి కంపెనీలో. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు లొకేషన్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ మనకి సిటీ ఉంటుంది. తర్వాత కంట్రీ ఉంటుంది. ఫస్ట్ డిస్ట్రిక్ట్, సిటీ అట్లా ఉంటుంది కదా! డిస్ట్రిక్ట్, సిటీ, కంట్రీ, రీజియన్. సో ఇలా మనకి హైరార్కీస్ అన్నమాట. ఇది లొకేషన్ లెవెల్‌లో. సో మనకి హైరార్కీస్ అనేది మనకి ప్రతి రెగ్యులర్ చూస్తూనే ఉంటుందన్నమాట. ఓకే. సో మనకి హైరార్కీస్ వల్ల అడ్వాంటేజ్ కొన్ని ఉన్నాయి. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి చూద్దాం. ఓకే. ఏంటనేది. ఓకే. రైట్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందంటే సింపుల్ రిక్వైర్మెంట్. సో నా రిక్వైర్మెంట్ ఏందంటే నాకు కేటగిరీ ఇప్పుడు మనకి రా డేటా ఓపెన్ చేస్తాను. సో మన డేటా ఎక్కడ ఉంది? ఇక్కడ. సో మన డేటా బేస్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మన డేటా ఇది డేటా కదా! సో ఈ డేటా బేస్ చేసుకొని ఈ 3 ఒక హైరార్కీ కింద వస్తాయి. కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్. ఈ 3 ఒకటే కదా! అంటే ఈ కేటగిరీలో ఈ సబ్ కేటగిరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక పివట్ టేబుల్ వేస్తాను. సో కేటగిరీ, సబ్ కేటగిరీ, సేల్స్. కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఫస్ట్ తీసేస్తాను. సో ఒక కేటగిరీలో మల్టిపుల్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇది మీరు ఏపీ స్టేట్ అనుకోండి ఆంధ్రప్రదేశ్. సో ఏపీ స్టేట్‌లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకే. లేకపోతే ఏపీ కాకుండా ఇట్లా అనుకోండి ఇండియా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి. ఓకే. ఫర్నిచర్ ఉంది కదా! ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ. సో ఫర్నిచర్ అంటే ఇది ఎంత కంట్రీ ఫీల్డ్ అనుకోండి. ఇండియా, యూఎస్ఏ, నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా అనుకోండి. 3 కంట్రీస్. సో ఈ కాలమ్ బి వచ్చేసరికి ఏందంటే కంట్రీస్‌లో ఉన్న స్టేట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇండియా కాబట్టి ఏపీ, తెలంగాణ, ఓకే. చెన్నై, మహారాష్ట్ర ఇవన్నీ స్టేట్స్. అట్లానే యూఎస్‌లో ఉండే స్టేట్స్ ఇవన్నీ. అలానే సౌత్ ఆఫ్రికాలో ఉండే స్టేట్స్ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవంతా హైరార్కీ. ఇప్పుడు కేటగిరీ, సబ్ కేటగిరీ ఒక హైరార్కీ. తర్వాత ప్రొడక్ట్ నేమ్ తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు చూడండి. సో మనకి ఇండియాలో ఏపీ స్టేట్‌లో ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇండియాలోనే సో తెలంగాణ స్టేట్‌లో ఇవన్నీ డిస్ట్రిక్ట్స్. సో అలా మన హైరార్కీ అన్నమాట. కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్. ఈ 3 ఒక హైరార్కీ కింద వస్తాయి. అంటే ఒక స్ట్రక్చర్. ఫస్ట్ కేటగిరీ ఉంటుంది. సో కేటగిరీలో వచ్చేసరికి మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ కేటగిరీ. సో తర్వాత కేటగిరీ ఏంటంటే సబ్ కేటగిరీ అన్నమాట. సో ఒక ఫర్నిచర్‌లో 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ సబ్ కేటగిరీస్. నెక్స్ట్ హైరార్కీ అది. తర్వాత ప్రొడక్ట్ నేమ్. మళ్ళీ ఒక బుక్ కేసెస్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలానే ఒక చైర్స్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక బుక్ కేసెస్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక చైర్స్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇట్లా హైరార్కీ అన్నమాట. కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్. ఇవన్నీ ప్రొడక్ట్ హైరార్కీస్ అన్నమాట. ఓకే. రైట్. సో ఇప్పుడు చూడండి నేను డిలీట్ చేసేస్తున్నాను. నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ అన్నమాట. నాకేం కావాలంటే నాకేం కావాలంటే రిక్వైర్మెంట్ కేటగిరీ వైస్ సేల్స్ కావాలి. సింపుల్. అప్పుడు మీరేం చేస్తారు? బార్ చార్ట్ తీసుకుంటారు సింపుల్‌గా. ఓకే. సో కేటగిరీ వైస్ సేల్స్ తీసుకుంటారు. సో కేటగిరీ ఇక్కడ తీసేసుకుంటారు. కేటగిరీ ఇక్కడ తీసుకుంటారు. డేటా లెవెల్ ఆన్ చేస్తారు. ఓకే. రైట్. సో నాకు సబ్ కేటగిరీ వైస్ సేల్స్ కూడా కావాలి. మళ్ళీ ఏం చేస్తారు? ఇంకొక బార్ చార్ట్ తీసుకుంటారు. ఒక బార్ చార్ట్ తీసుకుంటారు. సబ్ కేటగిరీ సేల్స్. ఓకే. రైట్. సో ఇంకొక రిక్వైర్మెంట్ ప్రొడక్ట్ నేమ్ వైస్ సేల్స్ కావాలి నాకు. సో
ఇంకొక బార్ చార్ట్ తీసుకుంటున్నాను. సో ప్రొడక్ట్ నేమ్ బై సేల్స్ ప్రొడక్ట్ నేమ్. ఓకే ఫైన్, వచ్చేసింది కదా, రైట్. సో మనకి డేటా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మనకి 3 డిఫరెంట్ విజువల్స్ లో కనిపిస్తుంది డేటా, అంతే కదా, 3 డిఫరెంట్ విజువల్స్ లో కనిపిస్తుంది మనకి డేటా. అదే హైరార్కీ లేకపోతే ఏంటంటే మనకి, సో మనకి ఒకే ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇప్పుడు మొత్తం ప్రోడక్ట్ గురించే కదా, ఇన్ఫర్మేషన్ అంతా ప్రోడక్ట్ గురించే. సో ఒక ప్రోడక్ట్ ఇట్లా చూపించాలంటే 3 డిఫరెంట్ విజువల్స్ లో చూపిస్తున్నాం, అంతే కదా. సో కానీ మనం ఏంటంటే ఈ మొత్తం 3 విజువల్స్ కలిపి ఒకే విజువల్ లో చూపించవచ్చు. ఈ 3 విజువల్స్ కలిపి ఒకే సింగిల్ విజువల్ లో చూపించవచ్చు అనమాట. ఎలా చూపిస్తాం అంటే బేస్డ్ ఆన్ ద హైరార్కీ కాన్సెప్ట్. చూద్దామా ఎలా చేస్తామా. సో చూడండి, సో ఫస్ట్ మనం హైరార్కీ క్రియేట్ చేయాలన్నమాట. హైరార్కీ ఎలా క్రియేట్ చేస్తాం అంటే వెరీ సింపుల్. సో మనకి కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, ఇది మన హైరార్కీ, అంతే కదా. సో ఇక్కడ మీరు ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు న్యూ హైరార్కీ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ, రైట్. సో ఇక్కడ న్యూ హైరార్కీ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ, సో కేటగిరీ హైరార్కీ క్రియేట్ అయింది. కేటగిరీ దగ్గర మనం న్యూ హైరార్కీ క్లిక్ చేసాం, కేటగిరీ హైరార్కీ అని చెప్పేసి క్రియేట్ అయింది. అందులోకి కేటగిరీ ఫీల్డ్ ఒకటి యాడ్ అయింది. సో మనకి ఏమేం కావాలి, కేటగిరీ తర్వాత ఏం కావాలి, సబ్ కేటగిరీ కావాలి. సో సబ్ కేటగిరీ ఎక్కడ ఉంది, ఇది. సో దీన్ని తీసుకెళ్ళి యాడ్ టు హైరార్కీ, కేటగిరీ హైరార్కీకి యాడ్ చేసాం, హైరార్కీలో యాడ్ చేసాం అనమాట. సో నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ ఎక్కడ ఉంది, ఇది. సో మీరు ఎట్లయినా యాడ్ చేయొచ్చు, ఇట్లా వెళ్ళి యాడ్ టు హైరార్కీ వేసి కేటగిరీ హైరార్కీ అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అనమాట. ప్రొడక్ట్ నేమ్ తీసుకెళ్ళేసి డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. రాంగ్ పడింది. ఓకే, సో ఒక సిటీతో క్రియేట్ అయింది, డిలీట్ చేద్దాం, ఇది మనకు అవసరం లేదు, డిలీట్. సో రాంగ్ క్రియేట్ అయింది హైరార్కీ, అది డిలీట్ చేస్తాం. ఓకే, సో ప్రొడక్ట్ నేమ్ ఇందులోకి వచ్చేసింది మన సిటీలోకి. సో ప్రొడక్ట్ నేమ్ దగ్గర మనకి, సో ఇక్కడ యాడ్ టు హైరార్కీ క్లిక్ చేస్తున్నాను. సో హైరార్కీ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, కేటగిరీ హైరార్కీలో కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్ 3 ఉన్నాయి. ఓకే, సో కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, కేటగిరీ హైరార్కీ అని చెప్పేసి మనం క్రియేట్ చేసాం. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఒక విజువల్ క్రియేట్ చేస్తున్నాం మళ్ళీ సేమ్. సో దీన్ని కింద తీసుకుని వస్తాం, ఒక బార్ చార్ట్ తీసుకున్నాం. సో మనం ఏం చేస్తాం అంటే ఈసారి కేటగిరీ హైరార్కీని డ్రాగ్ చేస్తాం అనమాట. కేటగిరీ, సబ్ కేటగిరీ అట్లా డ్రాగ్ చేయకుండా కేటగిరీ హైరార్కీని డ్రాగ్ చేస్తాం. ఓకే, సేల్స్ కనిపిస్తుందా, లేకపోతే పక్క షీట్ లో తీసుకున్నాం, కంజెస్టెడ్ గా ఉంది కదా, సో వేరే షీట్ లో తీసుకున్నాం. సో బార్ చార్ట్ తీసుకున్నాను, చూడండి. సో కేటగిరీ హైరార్కీ తీసుకున్నాం, మనం క్రియేట్ చేసాం కదా కేటగిరీ హైరార్కీ అని చెప్పేసి, అది. నెక్స్ట్ సేల్స్ తీసుకున్నాం. ఓకే, సో డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను, చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఇండివిజువల్ గా విజువల్ క్రియేట్ చేశారు కదా, మీకు పైన ఏమైనా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఏం కనిపించారు, ఒక ఫిల్టర్ ఒకటి కనిపిస్తుంది, ఏం ఆప్షన్స్ రావట్లేదు. ఎందుకంటే మీరు ఇండివిజువల్ గా క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ, సో మనకి పైన ఆప్షన్స్ ఏమి రావట్లేదు ఇంకా. కానీ ఇక్కడ చూడండి, మీరు హైరార్కీ క్రియేట్ చేస్తే, హైరార్కీ ద్వారా క్రియేట్ చేస్తే పైన కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, ఫిల్టర్స్ ఇవి కాకుండా ఎక్స్ట్రా కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, చూసారా, అర్థమైందా. సో ఇవేంటంటే డ్రిల్ డౌన్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, చూడన్నా ఇప్పుడు చూడండి, మన సింగిల్ విజువల్ కనిపిస్తుంది. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఒకే విజువల్ లో 3 టైప్స్ ఆఫ్ విజువల్ చూడాలి. అంటే మనం ఇప్పుడు టెక్నాలజీ, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్ కేటగిరీ వైజ్ డేటా మనం చూస్తాం. సబ్ కేటగిరీ వైజ్ డేటా నాకు కావాలి, నేను నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలంటే సో ఇది డ్రిల్ డౌన్ ఆన్ చేసి చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుందో, గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. నెక్స్ట్ లెవెల్ ఏంటి, కేటగిరీ తర్వాత నెక్స్ట్ లెవెల్ సబ్ కేటగిరీ, క్లిక్ చేయండి. సో సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ కనిపిస్తుంది ఇక్కడ. ప్రొడక్ట్ వైజ్ సేల్స్ కావాలా, నెక్స్ట్ ఇంకొక లెవెల్ డ్రిల్ డౌన్ చేయండి ఇక్కడ.
సో ప్రొడక్ట్ వైజ్ సేల్స్ కనిపిస్తుంది. చూసారు ప్రొడక్ట్ నేమ్ వైజ్ సేల్స్ ఇవన్నీ. సో సింగిల్ విజువల్ లో మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువల్స్ ని సింగిల్ విజువల్ లో పెట్టచ్చు. హైరార్కీ కాకపోతే హైరార్కీ రిలేషన్ ఉండదు. అంటే ఎలా పడితే ఇప్పుడు కేటగిరీని సిటీని మనం హైరార్కీ పెట్టలేము కదా. కేటగిరీని సిటీని హైరార్కీ పెట్టలేము. నెక్స్ట్ కేటగిరీని అను ఆర్డర్ డేట్ ని కేటగిరీ హైరార్కీలో పెట్టలేము. సో కేటగిరీ సబ్ కేటగిరీ ప్రొడక్ట్ నేమ్ సో ఇలా హైరార్కీ ఉండాలి. సో అలా హైరార్కీ మనం ఫస్ట్ క్రియేట్ చేసి సో హైరార్కీతో మనం విజువల్ క్రియేట్ చేస్తాం వద్దంటే మనకి మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేసే పని లేకుండా ఓన్లీ సింగిల్ విజువల్ క్రియేట్ చేసేసి కస్టమర్కి ఆప్షన్ ఇస్తాం అన్నమాట మనం. సో మీరు డ్రిల్ డౌన్ చేసుకోండి. డ్రిల్ డౌన్ అంటే అదనమాట. నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. డ్రిల్ డౌన్ తెలుసు కదా మీకు. డ్రిల్ డౌన్ అంటే డ్రిల్లింగ్ మిషన్ తో డ్రిల్ చేస్తారు. అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో అలా మనం డ్రిల్ డౌన్ చేయొచ్చు అనమాట. మన విజువల్ ని డ్రిల్ డౌన్ చేయొచ్చు. డ్రిల్ డౌన్ చేయాలంటే మన హైరార్కీస్ కంపల్సరీగా ఉండాలి. హైరార్కీస్ ఫస్ట్ మనం క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసేసి సో క్రియేట్ అని చూసాను కదా అలా క్రియేట్ చేయడం సింపుల్. ఇక్కడ యాడ్ హైరార్కీ క్లిక్ చేసేసి మిగతా ఫీల్డ్స్ ని అందులోకి యాడ్ చేస్తాం అనమాట. ఓకే ప్రొడక్ట్ నేమ్ వైజ్ ఇప్పుడు సేల్స్ ఉన్నాయి. లేదు నాకు ప్రీవియస్ కావాలి, మళ్ళీ ప్రొడక్ట్ నేమ్ వద్దు సబ్ కేటగిరీ వైజ్ కావాలి. చూడండి అక్కడ డ్రిల్ అప్ అని ఉంటుంది. డ్రిల్ అప్ వెళ్తే దాని ప్రీవియస్ లెవెల్కి వెళ్తాం అనమాట. మళ్ళీ సబ్ కేటగిరీ వైజ్ సేల్స్. సబ్ కేటగిరీ కూడా కాదు, నాకు కేటగిరీ వైజ్ సేల్స్ కావాలి. ఇంకొకసారి డ్రిల్ అప్ మీద క్లిక్ చేస్తాం. ప్రీవియస్ కదా. సో డ్రిల్ అప్ అంటే ప్రీవియస్కి వెళ్తాం. డ్రిల్ డౌన్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకే సో ఇది డ్రిల్. చూడండి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రిల్ లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటంటే డ్రిల్ అప్ అనమాట. ఇది మనకి ఇప్పుడు ఎనేబుల్ లేదు, ఎందుకంటే దీని ప్రీవియస్ ఏం లేదు మనకి కాబట్టి. సో టెక్నాలజీ అంటే కేటగిరీ కన్నా ముందు మనకి ఏం లేదు కదా, అందుకని ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ లేదనమాట. ఇప్పుడు డిజేబుల్ లో ఉంది ఈ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ చూడండి, డ్రిల్ మోడ్ ఈజ్ ఆన్, క్లిక్ ఏ డేటా పాయింట్ టు డ్రిల్. మనం ఇక్కడ ఏంటంటే డ్రిల్ చేసేటప్పుడు ఇది ఆన్ చేస్తాం అనమాట. సో బై డిఫాల్ట్ ఇది ఆఫ్ అయి ఉంటుంది. సో మనం దీన్ని టిక్ చేసి ఆన్ చేస్తాం. టిక్ చేస్తే డ్రిల్ మోడ్ అనేది ఆన్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. సో మన నెక్స్ట్ లెవెల్లో హైరార్కీలో నెక్స్ట్ లెవెల్ ఏంది, కేటగిరీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంది చూడండి. కేటగిరీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, సబ్ కేటగిరీ. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. చూడండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళామా. ఇప్పుడు చూడండి డ్రిల్ అప్ అనేది యాక్టివేట్ అయింది. ఇంతకుముందు ఇది ఎనేబుల్ లేదు. సో డ్రిల్ అప్ అంటే దాని ప్రీవియస్ రోల్కి వెళ్ళాలంటే, మళ్ళీ ఇప్పుడు సబ్ కేటగిరీలో ఉన్నాం, ప్రీవియస్కి వెళ్ళాలంటే డ్రిల్ అప్ మీద క్లిక్ చేస్తాం. ఓకే సో ఇది మనకి గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. దాని తర్వాత చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది, ఎక్స్పెండ్ ఆల్ డౌన్ 1 లెవెల్ ఇన్ ద హైరార్కీ. చూడండి క్లిక్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఇది కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అనమాట, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది చెప్తాను. ఈ ఆప్షన్ కి ఈ ఆప్షన్ చిన్న డిఫరెన్స్ ఉంది చెప్తాను. సో రెండింటికి సేమ్ అన్నమాట. సో ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఈ ఆప్షన్ వచ్చేసిన. సో ఈ ఆప్షన్ వచ్చేసిన మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. హైరార్కీలో నెక్స్ట్ లెవెల్ హైరార్కీ వెళ్తాం, కానీ చిన్న డిఫరెన్స్ ని చూపిస్తాం. సో ఇలా మనకి డ్రిల్ డౌన్ మనకి అంటే హైరార్కీ ఫీల్డ్ మనకైనా డ్రాగ్ చేస్తే విజువలైజేషన్స్ లో మనకి 4 ఎక్స్ట్రా ఫీల్డ్స్ వస్తాయి. హైరార్కీ ఫీల్డ్ కనుక మీరు డ్రాగ్ చేస్తే, సో ఆ 4 ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఎందుకంటే మనకి డ్రిల్ చేయడానికి డేటాని డ్రిల్ చేయడానికి మనకి యూజ్ చేస్తాం అన్నమాట. ఈవెన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా చూడండి డేటా డ్రిల్ అని చెప్పేసి వస్తుంది. మీరు హైరార్కీ ఫీల్డ్ క్లిక్ చేశారనుకోండి, ఇది హైరార్కీ విజువల్ కదా, ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది డేటా డ్రిల్ అని చెప్పేసి కొత్త ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. డ్రిల్ అప్, డ్రిల్ డౌన్, ఎక్స్పాండ్ టు నెక్స్ట్ లెవెల్, స్విచ్ టు నెక్స్ట్ లెవెల్. 4 ఆప్షన్స్, సేమ్ ఇదే ఆప్షన్స్ అన్నమాట. ఓకే సో అదన్నమాట అడ్వాంటేజ్ ఏంటంటే హైరార్కీస్ డ్రిల్ డౌన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేయకుండా ఓన్లీ సింగిల్ విజువల్ క్రియేట్ చేస్తాం. దానికి డ్రిల్ డౌన్ ఆప్షన్ ఇచ్చేస్తాం అన్నమాట కస్టమర్కి. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ కావాలంటే కేటగిరీ వైజ్ సేల్స్ చూసుకుంటారు, సబ్ కేటగిరీ కావాలంటే ఏది కావాలంటే వాళ్ళు చూసుకుంటారు. సో మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేసే పని లేదన్నమాట. ఓకే ఇది డ్రిల్ డౌన్ హైరార్కీస్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. డ్రిల్ డౌన్ లోనే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాం కేటగిరీ హైరార్కీస్ అని. మనం ఈ హైరార్కీ అనేది మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాం. ఇక్కడికి వెళ్ళేసి యాడ్ హైరార్కీ అని చెప్పేసి క్లిక్ చేసేసి చేసాం, గుర్తుంది కదా. ఓకే రైట్. సో ఇంకొక హైరార్కీ తీసుకుందాం. ఓకే చూడండి ఇక్కడ నేను రా డేటా ఓపెన్ చేస్తున్నాను. రా డేటా ఆల్రెడీ ఓకే. సో మనం అక్కడ ఆర్డర్ డేట్, షిప్ డేట్ ఇచ్చాం అంతే కదా. ఓకే సో డేట్ హైరార్కీ ఎలా ఉంటుంది మనకి, డేట్ అంటే హైరార్కీ ఎలా ఉంటుంది. ఫస్ట్ డేట్ హైరార్కీ ఎలా మనం డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ ఉంటుంది అంతే కదా, తర్వాత క్వార్టర్ ఉంటుంది, తర్వాత మంత్ ఉంటుంది, తర్వాత డేట్ ఉంటుంది
అంతే కదా, మనకి హైరార్కీ ఉంటుంది. డే, ఇయర్, క్వార్టర్, మంత్, డే, ఇది హైరార్కీ డేట్ ఫీల్డ్ రిలేటెడ్. మనకి లొకేషన్ అయితే ఇది హైరార్కీ, ప్రొడక్ట్ అయితే కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్, అది హైరార్కీ. సో డెసిగ్నేషన్స్ అయితే ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీమ్ లీడ్, మేనేజర్, ఇది ఒక హైరార్కీ డెసిగ్నేషన్స్. సో మనకి ఇప్పుడు డేట్కి వచ్చేసరికి ఏంటంటే ఇయర్, క్వార్టర్, మంత్, డే, ఇది ఒక హైరార్కీ. కరెక్ట్. సో ఇప్పుడు చూడండి, సో నేను ఇది మన రా డేటా ఇది. సో ఆర్డర్ డేట్ ఉంది, షిప్ డేట్ ఉంది, రైట్. సో ఇక్కడ మనకి ఇంకేమీ ఫీల్డ్స్ లేవు, డేట్ ఫీల్డ్స్ ఓన్లీ ఇట్లనే మాత్రమే ఉన్నాయి. సో నేను ఈ డేటా లోడ్ చేశాను కదా, పవర్ వ్యూలోకి లోడ్ చేశాను, రైట్, పవర్ వ్యూలోకి లోడ్ చేశాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ లో ఆర్డర్ డేట్ ఇదే కదా, మనకి ఆర్డర్ డేట్. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి డేట్ హైరార్కీ. సో డేట్ హైరార్కీ అని చెప్పేసి ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది, మనం ఏం క్రియేట్ చేయలేదు. ఇంత ముందంటే మనం క్రియేట్ చేస్తాం మాన్యువల్ గా. ఇక్కడ ఇది చూసారా, కేటగిరీ హైరార్కీ మనం మాన్యువల్ క్రియేట్ చేస్తాం, అందులో 3 ఇచ్చాం, కేటగిరీ, సబ్ కేటగిరీ, ప్రొడక్ట్ నేమ్. కానీ ఇక్కడ మనకి ఆర్డర్ డేట్ లో డేట్ హైరార్కీ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. మనకి ఏంటంటే డేట్ హైరార్కీ అనేది డిఫాల్ట్ బిహేవియర్ అనమాట పవర్ బిఐ లో. సో డేట్ హైరార్కీ అనేది బై డిఫాల్ట్ ఆటోమేటిక్ అదే క్రియేట్ అవుతుంది, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు డ్రాప్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ ఇయర్, తర్వాత క్వార్టర్, తర్వాత మంత్, తర్వాత డే, ఇదే కదా ఆర్డర్ మనకి హైరార్కీ ఆర్డర్, ఇయర్, క్వార్టర్, మంత్, డే. సో ఆటోమేటిక్ గా హైరార్కీ అనేది డేటా హైరార్కీ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. చూడండి ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేద్దాం. సో ఒక బార్ చార్ట్ తీసుకున్నాను. సో హైరార్కీ ఉన్న ఫీల్డ్ డ్రాగ్ చేస్తున్నాను, డేట్ హైరార్కీ. ఓకే, హైరార్కీ ఉన్న ఫీల్డ్ డ్రాగ్ చేస్తున్నాను, డేట్ హైరార్కీ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ చూడండి, మీరు హైరార్కీ ఉన్న ఫీల్డ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఎక్స్ట్రా వస్తాయి. చూసారా, 4 ఆప్షన్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. అదే మీరు డేట్ ఫీల్డ్ అని, సారీ, హైరార్కీ ఫీల్డ్ అని విజువల్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే డేట్ హైరార్కీ కాకుండా చూడండి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ వచ్చాయి మనకి, పైన 7 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి పైన. ఓకే, హైరార్కీ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ తీసుకుంది, ఇక్కడ హైరార్కీ ఏం లేదు మనకి కదా, కంట్రీ తీసుకోండి. ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, ఓన్లీ 3 ఆప్షన్స్ మాత్రం కనిపిస్తున్నాయి. చూడండి ఇక్కడ, అంటే డ్రిల్ డౌన్ ఆప్షన్స్ లేవు మనకి. సో డ్రిల్ డౌన్ అనేది ఓన్లీ హైరార్కీ ఫీల్డ్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. హైరార్కీ కంపల్సరీగా ఉండాలి మీరు డ్రిల్ డౌన్ చేయాలంటే. ఓకే, రైట్. చూడండి, సో నేను ఇక్కడ డేటా హైరార్కీ తీసుకుంటాను. సో డేటా హైరార్కీ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ 7 ఆప్షన్స్ వచ్చాయి, డ్రిల్ డౌన్ ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. సేల్స్ కావాలి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి బై డిఫాల్ట్ గా మనకి ఫస్ట్ లెవెల్ ఏంది, ఇయర్. ఫస్ట్ ఇయర్ లెవెల్లో ఉంది మనకి డేటా అంతా, రైట్. ఇంత ముందు కేటగిరీ లెవెల్లో ఉంది, ఫస్ట్ బై డిఫాల్ట్ గా కేటగిరీ లెవెల్లో ఉంటుంది. సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సో డ్రిల్ మోడ్ ఆన్ చేస్తాం, ఆన్ చేసేసి చూడండి ఇక్కడ గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. ఇదైనా క్లిక్ చేయొచ్చు మీరు, లేకపోతే ఇదైనా క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే రెండిట్లో ఏదైనా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ డ్రిల్ అప్ ఆప్షన్ అని ఎనేబుల్ అయ్యలేదు, డిజేబుల్ అయింది. ఎందుకంటే దీనికన్నా పైన అంటే మనకి ఇయర్ కన్నా ముందు ఏం లేదు కదా, సో అందుకని ఇది ఎనేబుల్ లేదనమాట. సో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే డ్రిల్ డౌన్ లో ఈ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు, ఈ ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. చూద్దాం. సో సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తాను పక్కన, చూడండి. సో సేమ్ ఇదే విజువల్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, రెండింటికి పర్పస్ ఏంటంటే రెండింటికి నెక్స్ట్ లెవెల్ డ్రిల్ డౌన్ అవడానికి. సో ఇది క్లిక్ చేస్తున్నాను, చూడండి ఏమవుతుంది. సో Q1, Q2, Q3, Q4 వచ్చేసింది. సో డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను. ఇది ఈ ఆప్షన్ ఇచ్చేస్తే అవుట్పుట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ విజువల్లో ఈ ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఏమొస్తుందో. సో 2014 లో Q1, 2014 లో Q2, 2014 లో Q3, 2014 లో Q4. సో అబ్జర్వ్ చేశారా, రెండిట్లో నెక్స్ట్ లెవెల్ వస్తుంది, క్వార్టర్ లెవెల్లో వస్తుంది. నెక్స్ట్ రెండిట్లోనే క్వార్టర్ లెవెల్లో డేటా వస్తుంది, నెక్స్ట్ లెవెల్ డేటా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆప్షన్ యూజ్ చేస్తే డేట్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు డ్రిల్ డౌన్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే సో అన్ని ఇయర్స్ కలిపి ఒకే క్వార్టర్ వస్తుంది అనమాట. మనకి ఎన్ని ఇయర్స్ డేటా ఉంది, 2014 నుంచి 2017 వరకు ఉంది డేటా. సో అది మనకి ఏం చేస్తుంది అంటే ఇయర్ తో సంబంధం లేకుండా అన్ని క్వార్టర్స్ కలిపి ఒక క్వార్టర్ కింద వచ్చేస్తుంది. అన్ని Q2 కలిపి ఒక క్వార్టర్ కింద వచ్చేస్తుంది, అన్ని Q3 కలిపి ఒక క్వార్టర్ వస్తుంది. ఇది రాంగ్ అనమాట, ఇట్లా రాకూడదు మనకు అవుట్పుట్, అంతే కదా. సో
ఇలా వస్తే మనకి 2014 క్వార్టర్ 1 లేకపోతే 2015 క్వార్టర్ 1 సేల్స్ ఇవి మనకు చెప్పలేము. సో మనకి డేటా ఎలా రావాలి? నెక్స్ట్ లెవెల్ అంటే 2014 క్వార్టర్ 1 ఇలా ఉంది. 2014లో క్వార్టర్ 2 ఇలా ఉంది. 2015లో క్వార్టర్ 1 ఇలా ఉంది. ఇలా వస్తే మనకు క్లియర్‌గా ఉంటుంది గానీ, మనకి అన్ని క్వార్టర్స్ కలిపి ఒక అగ్రిగేటెడ్ ఒక క్వార్టర్ వస్తే అది వేస్ట్. కరెక్ట్ అంతే కదా! సో మనకి డేట్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు సో ఈ 2 ఫంక్షనాలిటీ సేమ్ అన్నమాట. సో ఇది ఈ ఆప్షన్ చూసారా? గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద హైరార్కీ. నెక్స్ట్ ఈ ఆప్షన్. సో ఎక్స్‌పాండ్ ఆల్ డౌన్ 1 లెవెల్ ఇన్ ద హైరార్కీ. 2 ఆప్షన్స్ సేమ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఓన్లీ మనకి డేట్ ఫీల్డ్స్ మాత్రం ఉన్నప్పుడు మాత్రం 2 డిఫరెంట్‌గా వర్కౌట్ అవుతాయి. మీరు టెక్స్ట్ ఫీల్డ్ అనుకోండి. అంటే ఇందాక కేటగరీస్ చూసాం. కేటగరీ, సబ్ కేటగరీ. సో అక్కడ ఏంటంటే మీరు ఏ ఆప్షన్ యూజ్ చేసినా మనకి సేమ్ అవుట్‌పుట్ వస్తుంది. టెక్స్ట్ అయితే. కానీ డేట్ ఫీల్డ్స్‌కి మాత్రం ఫస్ట్ వచ్చేసరికేమో క్వార్టర్ లెవెల్‌లో మొత్తం కంబైన్ అవుద్ది. సెకండ్ ఆప్షన్ యూజ్ చేస్తేమో మనకి ఇయర్ వైస్, క్వార్టర్ వైస్ స్ప్లిట్ అవుద్ది డేటా. అర్థమైందా? సో మన డేట్ ఫీల్డ్ ఉన్నప్పుడు మాత్రం మనం డ్రిల్ అవుట్ అవ్వడానికి ఈ ఆప్షన్ మాత్రం యూజ్ చేస్తాం. ఈ ఆప్షన్ యూజ్ చేయకూడదు. డేట్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే మనకి ఈ ఆప్షన్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే ఇయర్ ప్లస్ క్వార్టర్ దాని వైజ్ మనకి డేటా విజువల్ అవుద్ది అనమాట. కానీ ఈ ఆప్షన్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే మీకు ఇయర్ కన్సిడర్ చేయదు అదంతా. ఓన్లీ క్వార్టర్ వైజ్ మాత్రమే కన్సిడర్ అవుతుంది. అన్ని క్వార్టర్స్ అన్ని కలిపి ఒక విజువల్ క్రియేట్ చేస్తారు అనమాట. సో డిఫరెన్స్ అర్థమైంది కదా? సో 2 సేమ్ ఫంక్షనాలిటీ కాకపోతే చిన్న డిఫరెన్స్ డేట్ ఫీల్డ్స్ యూజ్ చేసినప్పుడు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో టెక్స్ట్ ఫీల్డ్స్ కి అయితే 2 సేమ్ ఫంక్షనాలిటీ అన్నమాట రెండిటికి. సో దానికి ఇంకా ఫర్దర్ డ్రిల్ డౌన్ అవ్వాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్ వైజ్ ఉంది ఇక్కడ. సో ఫర్దర్ డ్రిల్ డౌన్ అంటే మంత్ వైజ్ వస్తుంది. చూడండి అక్కడ మంత్ వైజ్ ఫిల్టర్ చేస్తాం. మంత్ వైజ్ క్వార్టర్ తర్వాత ఏంది మంత్. సో చూడండి అన్ని ఇయర్స్ కలిపి ఒకే మంత్, అన్ని జనవరి కలిపి ఒక జనవరి వస్తుంది, అన్ని ఫిబ్రవరి కలిపి ఒక ఫిబ్రవరి. అంటే 2014 to 2017 ఉంది మనకి డేటా. కానీ అన్ని జనవరిలు కలిపి ఒక జనవరి కింద వస్తుంది. కానీ ఇక్కడ అదే ఈ ఆప్షన్ పెట్టేసి మీరు డ్రిల్ డౌన్ చేశారనుకోండి 2014లో జనవరిలో ఎలా ఉంది, 2015లో జనవరిలో ఎలా ఉంది, 2016లో జనవరిలో ఎలా ఉంది. సో మనకి మంత్ వైజ్, ఇయర్ వైజ్ వస్తుంది అనమాట. ఇయర్ కూడా మనకు కన్సిడర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డ్రిల్ డౌన్ చేయొచ్చు. మంత్ తర్వాత డేట్. సో డేట్ తీసుకుని ఇక్కడ సో 0 to 30 అన్ని ఫస్ట్ తారీఖులు అన్ని కలిపి ఒక సేల్స్, అన్ని సెకండ్ తారీఖులు అన్ని కలిపి ఒక సేల్స్. కానీ ఇక్కడ అలా కాదనమాట. సో 2014లో జనవరి 1న అంత సేల్స్ ఉన్నాయి, 2014లో జనవరి 2న అంత సేల్స్ ఉన్నాయి. అలా మనకి ఇయర్, మంత్, క్వార్టర్, డే మొత్తం అన్ని కన్సిడర్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది. సో డేట్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ ఆప్షన్ మాత్రం ఇచ్చేయండి, డ్రిల్ డౌన్ ఆప్షన్. టెక్స్ట్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు మీ ఇష్టం, అదాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఇదని యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో హైరార్కీస్ అండ్ డ్రిల్ డౌన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి, హైరార్కీస్ అండ్ డ్రిల్ డౌన్ అనేది. అర్థమైంది కదా? లాజిక్ మనకి ఏదన్నా మల్టిపుల్ విజువల్స్ క్రియేట్ చేసే అవసరం లేకుండా